అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం తరఫున మేము కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా మంతని పట్టణంలో మరి నివాళులు గొప్పగా అందరూ కూడా పెద్దలు అందరూ వచ్చి కూడా పలకటం జరిగింది. ప్రధానమైన కర్తవ్యం భాగంలో రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మా నాయకులు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి, అన్ని వర్గాలకు సంబంధించిన సమన్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రో దాన్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా అందరి ఒక సమిష్టి ఆలోచన ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంలో ఈరోజు మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. వర్గీకరణకు సంబంధించిన అంశం కానీ అదేవిధంగా ఈ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఆనాడు మేము ఉమ్మడి రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో మొట్టమొదటిసారి సప్లాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి మరి సప్లాన్ ఆలోచన చేసి చట్టబద్ధత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగానికి సంబంధించి అసలు రాజ్యాంగమే ఎందుకనే కొంతమంది ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని స్తూపాలు కడతా ఉన్నారు. అదే సందర్భంలో నేను ఈరోజు మనవి చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరికి దళిత సోదరులకే కాదు అన్ని వర్గాలకు సంబంధించి బలైన బడుగు మరి పేద వర్గాలకు సంబంధించిన వారందరికీ సమన్యాయం జరగాలని ఆలోచన చేసిన వ్యక్తి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లే ప్రధానమైన బాధ్యతతో మా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి, రాజ్యాంగాన్ని బలహీనపరిచే శక్తులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వారు పోరాటం చేస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం, తీసుకోబోతాం.